మీ మీ క్లస్టర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? వృద్ధులు, అలాగే బెడ్ పైన ఉన్న వాళ్ళు, ఈ డయాలసిస్ పేషెంట్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్న ఉన్నారు సార్. మ్మ్. నా నా క్లస్టర్లో వచ్చి 85 మంది సార్ మొత్తం. ఆ, అందులో 23 మందికి నేను ఫంక్షన్ ఇస్తాను సార్. ఓకే. ముగ్గురు డయాలసిస్ పేషెంట్స్లో ఉన్నారు సార్. డయాలసిస్ పేషెంట్లు కూడా ఉన్నారా? ఉన్నారు సార్, ముగ్గురు మరి వారి పరిస్థితి ఏంటి ఈరోజు? వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు హాస్పిటల్లో ఉన్నా సరే డైరెక్ట్గా వెళ్ళి మేము వాళ్ళకి 10,000 అన్నది చేతికి ఇచ్చేవాళ్ళం సార్. అది చాలా ఆనందంగా ఉండేది సార్. మీరు హాస్పిటల్కి వెళ్ళి మరి తీసుకుంటూ పేషెంట్ ఇప్పుడు అలాంటి వాళ్ళు- ఉన్నాయా? ఉన్నాయి సార్. మ్మ్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి సచివాలయానికి రావాలంటే మ్మ్. ఎంత ఇబ్బంది పడతారు, వాళ్ళు ఎలా రాగలరు అసలు? మ్మ్. రైట్, ఇప్పుడు రాజీనామా చేశారు కదా, ఏం చేయాలనుకుంటున్నారు పరిస్థితి చెప్పండి అయితే ఫైనల్గా? మేమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ మద్దతు ఇద్దాం అనుకుంటున్నాం సార్. మ్మ్. ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థని ఎలా దెబ్బతీయాలి మ్మ్. అనే ఉద్దేశంతో ఇలాంటి కుట్రలన్నీ చేస్తున్నారు సార్. రైట్.